వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇంపార్టెంట్ బిట్స్ చాప్టర్ వైజ్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈ రోజు వీడియోలో అయితే మనం 10th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ నుండి టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 50 బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో తప్పకుండా వస్తాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను మీకోసం చాలా కష్టపడి పీపీటీ తయారు చేస్తున్నాను, క్వశ్చన్స్ తయారు చేస్తున్నాను. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకా టఫ్ క్వశ్చన్స్ అండ్ బిట్స్ అయితే నేను తయారు చేస్తాను. ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, పల్లెం, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాలో సమాన పరిమాణంలో స్పిరిట్ను తీసుకుంటే దేనిలో స్పిరిట్ నెమ్మదిగా బాష్పీభవనం చెందును? పల్లెం, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాస్లలో సమాన పరిమాణంలో స్పిరిట్ ను తీసుకుంటే దేనిలో స్పిరిట్ నెమ్మదిగా బాష్పీభవనం చెందుతుంది? ఆప్షన్ ఏ సాసర్, ఆప్షన్ బి వాచ్ గ్లాస్, ఆప్షన్ సి కప్పు, ఆప్షన్ డి పళ్ళెం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కప్పు. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణాలు ఏమడిగాడమ్మా? ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణాలు అడిగాడండి. ఆప్షన్ ఏ కెలోరీ, ఆప్షన్ బి జౌల్, ఆప్షన్ సి కెలోరీ, ఆప్షన్ డి జౌల్ కిలోగ్రామ్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జౌల్. సో ఉష్ణానికి ఎస్ఐ ప్రమాణం ఏంటమ్మా? జౌల్. నెక్స్ట్, 10వ తరగతి విద్యార్థిని పరీక్షించిన వైద్యుడు అతని శరీర ఉష్ణోగ్రత 310 గా చెప్పాడు. ఆ విద్యార్థి శరీర ఉష్ణోగ్రత సెల్సియస్ మానంలో ఆప్షన్ ఏ 273 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 30 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 98.4 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ డి 37 డిగ్రీ సెల్సియస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 37 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్, ప్రవచనం ఏ బాష్పీభవనం ఒక శీతలీకరణ ప్రక్రియ, ప్రవచనం బి మరగడం ఒక ఉద్దీయ ప్రక్రియ. ఆప్షన్ ఏ సరైనది, బి సరైనది, ఆప్షన్ బి ఏ సరైనది, బి సరైనది కాదు, ఆప్షన్ సి ఏ సరైనది కాదు, బి సరైనది, ఆప్షన్ డి ఏ సరైనది కాదు, బి సరైనది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏ సరైనది, బి సరైనది కాదు. అంటే ఇక్కడ ప్రవచనం ఏ కరెక్ట్, ప్రవచనం బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, కింది వాటిలో తుషారం ఏర్పడడం అనేది దేనికి ఉదాహరణ? ఆప్షన్ ఏ మరగడం, ఆప్షన్ బి ద్రవీభవనం, ఆప్షన్ సి సాంద్రీకరణం, ఆప్షన్ డి బాష్పీభవనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాంద్రీకరణం. సాంద్రీకరణం అనేది తుషారం ఏర్పడడానికి అనేది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్, నీరు మరుగుతున్న సందర్భంలో దాని ఉష్ణోగ్రత ఏటమ్మా? నీరు మరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత ఆప్షన్ ఏ స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ బి పెరుగుతుంది, ఆప్షన్ సి తగ్గుతుంది, ఆప్షన్ డి చెప్పలేము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్థిరంగా ఉంటుంది. ఏంటమ్మా? నీరు మరుగుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఎలాగుంటుందమ్మా? స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, ఇది ఉపరితలానికి చెందిన దృగ్విషయం. ఆప్షన్ ఏ ఘనీభవనం, ఆప్షన్ బి మరగడం, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బాష్పీభవనము. బాష్పీభవనం అనేది ఉపరితలానికి చెందిన దృగ్విషయము. నెక్స్ట్, వక్రీభవన గుణకానికి ప్రమాణాలు దేనికమ్మా? వక్రీభవన గుణకానికి ప్రమాణాలు అడిగాడండి. ఆప్షన్ ఏ సెంటీమీటర్, ఆప్షన్ బి డయాప్టర్, ఆప్షన్ సి డిగ్రీ, ఆప్షన్ డి ప్రమాణాలు లేవు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, ప్రమాణాలు లేవు. వక్రీభవన గుణకానికి ప్రమాణాలు లేవండి. నెక్స్ట్ క్వశ్చన్, టార్చ్, సర్చ్ లైట్ వాహనాల హెడ్ లైట్లు బల్బు ఉంచబడే స్థానం. ఆప్షన్ ఏ పరావర్తకపు నాభి మరియు ధృవాల వద్ద. ఆప్షన్ బి పరావర్తకం నాభి వద్ద. ఆప్షన్ సి పరావర్తకం యొక్క వక్రతా కేంద్రం వద్ద. ఆప్షన్ డి పరావర్తకం యొక్క నాభి మరియు కేంద్రం మధ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, పరావర్తకం నాభి వద్ద. పరావర్తకం నాభి దగ్గర వాహనాల హెడ్ లైట్ల నుండి బల్బ్ అనేది ఉంచబడుతుందండి. నెక్స్ట్, ఒక పాత్రలోని నీటిలో నిర్దిష్ట కోణంతో ముంచబడిన పరీక్ష నాళికను ఒక ప్రత్యేక స్థానం నుండి చూచినప్పుడు పరీక్ష నాళిక గోడ అద్దం వలె కనిపించడానికి గల కారణం. నోట్, ఇక్కడ నోట్ ఇచ్చాడు చూడండి అమ్మా. పరీక్ష నాళికలో నీరు చేరరాదు. ఆప్షన్ ఏ పరావర్తనం, ఆప్షన్ బి వక్రీభవనం, ఆప్షన్ సి పరిక్షేపణం, ఆప్షన్ డి సంపూర్ణాంతర పరావర్తనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, పరిక్షేపణ. దానికి గల కారణం ఏంటమ్మా? పరిక్షేపణం. నెక్స్ట్, వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు కింద ఇవ్వబడ్డాయి. వాటిలో దేనిలో కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో ఊహించండి. ఆప్షన్ ఏ సఫైర్, ఆప్షన్ బి క్రౌన్ గాజు, ఆప్షన్ సి మంచు ముక్కలు, ఆప్షన్ డి రూబీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మంచు ముక్కలు. మంచు ముక్కల్లో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్, వస్తువును ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు కుంభాకార కటకం అదే పరిమాణంలో తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరచును. ఆప్షన్ ఏ సి వద్ద, ఆప్షన్ బి ఎఫ్ వద్ద, ఆప్షన్ సి ఎఫ్ మరియు సిల మధ్య, ఆప్షన్ డి ఎఫ్ మరియు కటక్ దృక్ కేంద్రం మధ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎఫ్ వద్ద. నెక్స్ట్, 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని నీటిలో ముంచితే దాని నాభ్యంతరం ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి 0కు చేరుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పెరుగుతుంది. నెక్స్ట్, నక్షత్రాలు మినుకు మినుకు మరణానికి కారణం ఏంటమ్మా? నక్షత్రాలు ఎప్పుడు బ్రైట్ గా మెరుస్తుంటాయి కదా, దానికి గల కారణం. ఆప్షన్ ఏ సంపూర్ణాంతర పరావర్తనం, ఆప్షన్ బి పరిక్షేపణం, ఆప్షన్ సి విక్షేపణం, ఆప్షన్ డి వాతావరణంలో కాంతి వక్రీభవనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, వాతావరణంలో కాంతి వక్రీభవనం. వాతావరణంలో కాంతి వక్రీభవనం వల్ల నక్షత్రాలు మినుకు మినుకుమంటాయి. నెక్స్ట్, భావన ఏ, గాజు గ్లాసులోని నీటిలో ఉంచిన నిమ్మకాయ పరిమాణం దాని అసలు పరిమాణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. కారణం ఆర్, పతన కోణం విలువ సందిగ్ధ కోణం విలువ కన్నా ఎక్కువైనప్పుడే సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ సరైనది కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ ఆర్ రెండు సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ, ఆప్షన్ సి ఏ ఆర్ రెండు సరైనవే, ఆర్ ఏకు సరైన వివరణ కాదు, డి ఏ ఆర్ రెండు తప్పు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ ఆర్ రెండు సరైన ఆన్సర్లే కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. నెక్స్ట్, ఎండమావులు ఏర్పడడానికి గల కారణం ఏంటి? ఎండమావులు అంటే తెలుసు కదమ్మా, మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు కొంచెం దూరంలో వాటర్ ఉండేటట్టుగా ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళేప్పటికి వాటర్ ఉండదు. దాన్నే ఎండమావులు అని అంటారు. అవి ఎందుకు ఏర్పడతాయని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విక్షేపణం, ఆప్షన్ బి పరిక్షేపణం, ఆప్షన్ సి వ్యతికరణం, ఆప్షన్ డి సంపూర్ణాంతర పరావర్తనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఎండమావులు అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్రావణం ఎర్ర లిట్మస్ నీలి రంగులోకి మార్చింది, దాని pH విలువ ఎంత?
ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 10. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 10 అండి. నెక్స్ట్, రవి లోహ హైడ్రోజన్ కార్బోనేట్ కు ఆమ్లాన్ని కలిపినప్పుడు ఒక వాయువు వెలువడుటను గమనించాడు. ఆ వెలువడును వాయు ఏదమ్మా? ఆప్షన్ ఏ O2, ఆప్షన్ బి N2, ఆప్షన్ సి H2, ఆప్షన్ డి CO2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు అనేది వెలువడిందండి. నెక్స్ట్, ఒక విద్యార్థి తనకిచ్చిన రంగులేని ద్రావణానికి కొన్ని చుక్కల సార్వత్రిక సూచికను కలిపాడు. ఆ ద్రావణం ఎరుపు రంగును పొందితే ఆ ద్రావణపు స్వభావం ఆప్షన్ ఏ తటస్థ ద్రావణం, ఆప్షన్ బి ఆమ్లం, ఆప్షన్ సి క్షారం, ఆప్షన్ డి ఆమ్లం కానీ క్షారం కానీ కావచ్చు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆమ్లం. నెక్స్ట్, అజీర్తికి యాంటాసిడ్ మందును ఉపయోగిస్తాం. ఎందుకమ్మా? ఆప్షన్ ఏ ఎక్కువగా ఉత్పన్నమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది, ఆప్షన్ బి జీర్ణమైన ఆహారాన్ని తటస్థీకరిస్తుంది, ఆప్షన్ సి ఆహారాన్ని ఆక్సీకరణం చేస్తుంది, ఆప్షన్ డి జీర్ణ రసాల ఉత్పత్తిలో సహకరిస్తుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎక్కువగా ఉత్పన్నమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది. నెక్స్ట్, ఎక్స్ అనే పదార్థ ద్రావణానికి ఇథనాయిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు రంగులేని వాసన లేని వాయువు వై వెలువడింది. వై వాయువు సున్నపు తేటను పాలవలె మార్చినచో ఎక్స్ పదార్థాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ NaHCO3, ఆప్షన్ బి NaOH, ఆప్షన్ సి CH3COONa, ఆప్షన్ డి NaCl. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ NaHCO3. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన ఒక లోహం ఆమ్లాలతోనూ క్షారాలతోనూ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయను. అయినా ఆ లోహం ఏది? ఆప్షన్ ఏ Na, ఆప్షన్ బి Fe, ఆప్షన్ సి Cu, ఆప్షన్ డి Zn. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జింక్. నెక్స్ట్, అసిడిటీతో బాధపడే వ్యక్తికి ఉపశమనానికి ఈ క్రింది వానిలో దేనిని ఇస్తారు? ఆప్షన్ ఏ సోడా నీరు, ఆప్షన్ బి వంట సోడా, ఆప్షన్ సి వినిగర్, ఆప్షన్ 4 నిమ్మకాయ రసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వంట సోడా. నెక్స్ట్, ఒక కార్బోనేట్ జల ద్రావణం ఈ క్రింద తెలిపిన ఏ ద్రావణంతో చర్య జరిపినా CO2ను వెలువరిస్తుంది. ఆప్షన్ ఏ Na2CO3, ఆప్షన్ బి CuSO4, ఆప్షన్ సి HCl, ఆప్షన్ డి KMnO4. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్, యాంటాసిడ్లను దేని కొరకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ జీర్ణాశయంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం కోసం, ఆప్షన్ బి జీర్ణాశయంలో నీటిని ఉత్పత్తి చేయడం కోసం, ఆప్షన్ సి జీర్ణాశయంలో అధికంగా ఉన్న క్షారాన్ని తటస్థీకరించడం కోసం, ఆప్షన్ డి జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జీర్ణాశయంలో అధికంగా ఉన్న ఆమ్లాన్ని తటస్థీకరించడం కోసం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ద్రావణానికి ఫీనాప్తలిన్ సూచిక కలిపితే ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారింది. అయినా ఆ ద్రావణం pH విలువ ఎంత? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 10. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 10. నెక్స్ట్, బేకింగ్ పౌడర్ తయారీలో ఉపయోగించే పదార్థం. ఆప్షన్ ఏ Na2CO3, ఆప్షన్ బి NaHCO3, ఆప్షన్ సి NaOH, ఆప్షన్ డి NaCl. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి NaHCO3. నెక్స్ట్, క్రింది వానిలో ఓల్ ఫ్యాక్టరీ సూచిక కానిది. ఆప్షన్ ఏ ఉల్లిపాయ, ఆప్షన్ బి వెనిలా
ఎసెన్స్, ఆప్షన్ సి శనక్కాయ, ఆప్షన్ డి లవంగ నూనె. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శనగకాయ అనేది ఓల్ ఫ్యాక్టరీ సూచిక కాదు. నెక్స్ట్, కాపర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, సోడియం సల్ఫేట్ ద్రావణాలు వరుసగా XYZ అని గుర్తించబడినవి. ప్రతి దానికి కొన్ని అల్యూమినియం ముక్కలు కలిపినట్లయితే ఏ ఏ ద్రావణాల్లో మార్పు కనిపించును? ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్, ఆప్షన్ బి బ్లీచింగ్ పౌడర్, ఆప్షన్ సి సోడియం బైకార్బోనేట్, ఆప్షన్ డి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్. నెక్స్ట్, 2 మిల్లీలీటర్ల సల్ఫ్యూరిక్ ఆమ్లం 10 మిల్లీలీటర్ల నీటికి కలిపితే కింది పరిశీలనలో ఏది నిజం? ఆప్షన్ ఏ ఒక పారదర్శక ద్రావణం ఏర్పడుతుంది, ఆప్షన్ బి కలిపిన వెంటనే తెల్లని అవక్షేపం ఏర్పడును, ఆప్షన్ సి 2 వేర్వేరు పొరలుగా కనిపించును, ఆప్షన్ డి రంగు వాసన లేని వాయువు వెలువడుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఒక పారదర్శక ద్రావణం అనేది ఏర్పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో త్రాగునీటిని శుభ్రపరచడానికి ఉపయోగించినది? ఆప్షన్ ఏ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆప్షన్ బి వాషింగ్ సోడా, ఆప్షన్ సి వంట సోడా, ఆప్షన్ డి బ్లీచింగ్ పౌడర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బ్లీచింగ్ పౌడర్ అనేది త్రాగునీటిని శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే రసాయనం? ఆప్షన్ ఏ X మరియు Y, ఆప్షన్ బి Y మరియు Z, ఆప్షన్ సి X మరియు Z, ఆప్షన్ డి XY మరియు Z. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఈ పటంలో చూపబడ్డ కటకం పేరు? ఆప్షన్ ఏ ద్వికుంభాకార కటకం, ఆప్షన్ బి ద్విపుటాకార కటకం, ఆప్షన్ సి పుటాకార కుంభాకార కటకం, ఆప్షన్ డి సమతల కుంభాకార కటకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్విపుటాకార కటకం. నెక్స్ట్, 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని నీటిలో ముంచితే దాని నాభ్యంతరం? ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మారదు, ఆప్షన్ డి 0కు చేరుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెరుగుతుంది. నెక్స్ట్, కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షంపై వస్తువు ఎక్కడ ఉంచితే మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? ఆప్షన్ ఏ దృక్ కేంద్రము మరియు Fల మధ్య, ఆప్షన్ బి F వద్ద, ఆప్షన్ సి FCల మధ్య, ఆప్షన్ డి C వద్ద. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దృక్ కేంద్రము మరియు Fల మధ్య. నెక్స్ట్, కింది పదార్థాలలో కటకం తయారీకి సాధారణంగా ఉపయోగపడేది? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి గాజు, ఆప్షన్ సి ప్లాస్టిక్, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గాజు. నెక్స్ట్, ఈ పటంలో వస్తువు 0 స్థానం? ఈ పటంలోన 0 స్థానం? ఆప్షన్ ఏ F వద్ద, ఆప్షన్ బి C వద్ద, ఆప్షన్ సి Fల మధ్య, ఆప్షన్ డి C కి ఆవల. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి C కి ఆవల దాని స్థానం అండి. నెక్స్ట్, కుంభాకార కటకం నుండి వక్రీభవనం చెందిన కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంటే ప్రతిబింబ దూరం? ఆప్షన్ ఏ వస్తు దూరానికి సమానం, ఆప్షన్ బి అనంతం, ఆప్షన్ సి కటక నాభ్యంతరానికి సమానం, ఆప్షన్ డి కటక వక్రతా వ్యాసార్థానికి సమానం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనంతం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో దేని కొరకు పుటాకార కటకాన్ని వినియోగిస్తారు? ఆప్షన్ ఏ మైక్రోస్కోప్ లో అక్షి కటకం, ఆప్షన్ బి సూర్యకాంతిని ఒక బిందువు వద్ద కేంద్రీకరించుటకు, ఆప్షన్ సి దీర్ఘ దృష్టిని సవరించడానికి, ఆప్షన్ డి హ్రస్వ దృష్టిని సవరించడానికి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హ్రస్వ దృష్టిని సవరించడానికి పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారండి.
నెక్స్ట్ ఎల్లప్పుడూ చిన్నదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే ఉపయోగించేది. ఆప్షన్ ఏ కుంభాకార కటకం, ఆప్షన్ బి సమతల కుంభాకార కటకం, ఆప్షన్ సి పుటాకార కటకం, ఆప్షన్ డి పుటాకార దర్పణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పుటాకార కటకం. నెక్స్ట్ ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబంను ఏర్పరిచే కటకం. ఆప్షన్ ఏ పుటాకార, ఆప్షన్ బి కుంభాకార, ఆప్షన్ సి సమతల కుంభాకార, ఆప్షన్ డి పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పుటాకార. నెక్స్ట్ 40 సెంటీమీటర్ల వక్రతా వ్యాసార్థం గల ఒక కుంభాకార కటకం ఎదురుగా 20 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచబడినది. అప్పుడు ప్రతిబింబ స్థానం ఆప్షన్ ఏ సికి ఆవల, ఆప్షన్ బి సిఎఫ్ ల మధ్యన, ఆప్షన్ సి వద్ద, ఆప్షన్ డి అనంత దూరంలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అనంత దూరంలో. నెక్స్ట్ ఒక ద్వికుంభాకార కటకం ప్రధానాక్షంనకు సమాంతరంగా వచ్చిన కిరణాలు 10 సెంటీమీటర్ల వద్ద కేంద్రీకరింపబడిన దాని నాభ్యంతరము. ఆప్షన్ ఏ 5 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 10 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 20 సెంటీమీటర్లు, ఆప్షన్ డి 25 సెంటీమీటర్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10 సెంటీమీటర్లు. నెక్స్ట్ సాధారణ మానవుని దృష్టికోణం. ఆప్షన్ ఏ 160 డిగ్రీలు, ఆప్షన్ బి 60 డిగ్రీలు, ఆప్షన్ సి 6 డిగ్రీలు, ఆప్షన్ డి 16 డిగ్రీలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 60 డిగ్రీలు. సాధారణ మానవుని దృష్టికోణం ఎంతమ్మా? 60 డిగ్రీలు. నెక్స్ట్ జతపరచండి. 1 పరిక్షేపణం, 2 విక్షేపణం, 3 కటక సామర్థ్యం, 4 కోణులు దండాలు. పి కంటి దృష్టి దోషం, క్యూ విబ్జిఆర్, ఆప్షన్ ఆర్ రెటీనా, ఎస్ ఆకాశపు రంగు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజ్ కుమార్ కళ్ళను డాక్టర్ పరీక్షించి అతడికి దీర్ఘదృష్టి ఉందని గుర్తించాడు. అతడి కనిష్ట దూర బిందువు దూరం 50 సెంటీమీటర్లు. డాక్టర్ అతడికి సూచించిన కటకం. ఆప్షన్ ఏ -2D, ఆప్షన్ బి +1D, ఆప్షన్ సి -1D, ఆప్షన్ డి +2D. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి +2D. నెక్స్ట్ ప్రవచనం పి హ్రస్వ దృష్టిని నివారించేందుకు ద్విపుటాకార కటకాన్ని వాడతారు. ప్రవచనం క్యూ ద్విపుటాకార కటకం యొక్క ఎఫ్ విలువ ధనాత్మకం. ఆప్షన్ ఏ పి సరైనది కాదు, క్యూ సరైనది. ఆప్షన్ బి పి సరి అయినది, క్యూ సరి అయినది కాదు. ఆప్షన్ సి పిక్యూ రెండు సరైనవి, ఆప్షన్ డి పిక్యూ రెండు సరైనవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పి సరి అయినది, క్యూ సరి అయినది కాదు. నెక్స్ట్ తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ పరిక్షేపణం, ఆప్షన్ బి పరావర్తనం, ఆప్షన్ సి వక్రీభవనం, ఆప్షన్ డి విక్షేపణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విక్షేపణం. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారమ్మా? విక్షేపణం అని అంటారు. నెక్స్ట్ కింది వాటిలో కాంతి విక్షేపణం యొక్క ఫలితం. ఆప్షన్ ఏ ఎండమావులు, ఆప్షన్ బి ఆకాశపు నీలిరంగు, ఆప్షన్ సి ఇంద్రధనుస్సు, ఆప్షన్ డి నక్షత్రాలు మినుకు మినుకు మనడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇంద్రధనుస్సు. కాంతి విక్షేపానికి ఫలితం ఏంటమ్మా? ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. నెక్స్ట్ నీవు ఎండలో నిలబడి పరిసరాలను పరిశీలిస్తున్న సందర్భంలో క్రింది వారిలో సరి అయినది. ఆప్షన్ ఏ నల్లగుడ్డు కనుపాపను సంకోచింపు చేయను, ఆప్షన్ బి నల్లగుడ్డు కనుపాపను వ్యాకోచింపజేయను, ఆప్షన్ సి కనుపాపలో ఎలాంటి మార్పు లేదు, ఆప్షన్ డి నల్లగుడ్డిలో ఎలాంటి మార్పు లేదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నల్లగుడ్డు కనుపాపను సంకోచింప చేస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
అండ్ అలాగే ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి కానీ నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మన వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్తో వీడియోలు చేయడానికైతే నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.